జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శవాన్ని బయటికి తీసి మళ్ళీ పరీక్షలు చేసే అవకాశం వచ్చింది. తను ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తం కేకులో విషయం ఎందుకు కలపాల్సి వచ్చిందో, ఆ చావు వెనక జరిగిన కుట్రేంటో అన్ని విషయాలు బయటపడతాయి. ఇన్స్పెక్టర్ గారు, జీవం ఎక్కడ పూడ్చిపెట్టాట? తెలీదు మేడం. డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని డెడ్ బాడీని బయటికి తీయాలి. మీ ఇంట్లోనే ఆవిడ పోయారు కాబట్టి మీకు తెలియాలని చెప్తున్నాను. వస్తాను. బాబు గారు, ఒకసారి ఇలా వస్తారా? నైని, బాబు గారు, మీరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? నీకు అనుమానంగా ఉందా? సమాధానాలు తెలుసుకోవాల్సిన ప్రశ్నలున్నాయి. నీకు అర్థమయ్యేలా చెప్పాను. పెద్ద బొట్టమ్మని హాస్పిటల్ నుంచి దహన సంస్కారాల కోసమని జీవం అన్న తీసుకుపోయాడని చెప్పారు. కానీ ఇప్పుడేమో పోలీస్ అన్న ఆవిడ శవానికి చితి పెట్టలేదని పూడ్చిపెట్టారని చెప్తున్నారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నైని. జీవం అబద్ధం చెప్పడానికి తనకి మాట రాదు. శాస్త్రి గారు ఎందుకు నిజం చెప్పలేదు? ఇందులో ఏమైనా మోసం ఉందా? కసిని కిడ్నాప్ చేసింది మన ఇంట్లో వాళ్లే అంటున్నారు. మన ఇంటికొచ్చిన పెద్ద ఆవిడ ప్రాణం పోతే బయట వాళ్లైన జీవం, శాస్త్రి గారు నాతో దహన సంస్కారాలు అని ఎందుకు తప్పుగా చెప్పారో, పూడ్చిపెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలియాలి. బాబుగారు, మీరు కృష్ణరాయిని నాగసుబ్రహ్మణ్యం స్వామి వారి గుడి నుంచి తీసుకొచ్చానన్నారు కదా? అవును. అప్పుడు మీకు సాయం ఎవరు పట్టారు? జీవమే. ఆ రాయి పలానా చోటు ఉందని మీకు చెప్పినప్పుడు తనెందుకు అక్కడికి వచ్చాడు? నేను గుడి దగ్గరికి వెళ్తున్నానని శాస్త్రి గారికి చెప్పాను. అప్పుడు ఆ రాళ్ళు ఎక్కడుంటాయో, ఎలా ఉంటాయో నాకు తెలుసు అన్నాడు. సైగలు చేశాడు. తనకెలా తెలుసు? అదే అర్థం కావడం లేదు. మీ తాతయ్య శంకరశాస్త్రి గారికి, మీ అమ్మకి, నీకు తప్ప ఆ కృష్ణరాళ్ల గురించి సిటీలో ఎవరికీ ఐడియా కూడా లేదు. మనెవ్వరికీ తెలియని రహస్యం ఏదో ఉంది బాబుగారు. మాటలని వాళ్లే కాదు, మాటలొచ్చిన వాళ్ళు కూడా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా చేస్తున్నారు. దానివల్ల చివరికి నష్టం వచ్చేది మనకే. అదెలా నాయని? ఎలాగంటే ఎలా అని చెప్పను? చెప్పు నాయని. నాయని చెప్పు. పాము కాటేసేది ఎవరినో కాదు బాబుగారు, మిమ్మల్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.